ఓం నమస్తే. ఆత్మీయులకు దేవదేవుని ఆశీస్సులు. ఓం నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. నమః శంభవే చ మయో భవే చ నమః శంకరాయ చ మయస్కరాయ చ నమః శివాయ చ శివతరాయ చ. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయమామృతాత్. ఓం నమో భగవతే రుద్రాయ విష్ణవే మృత్యుర్మే పాహి. ఈ స్తోత్రము రుద్ర నమ్మక చమకాల అనే యజుర్వేద సంబంధమైన మంత్రాల నుండి గ్రహించబడింది. దీనిని ప్రతినిత్యము అనుసంధానం చేయడం వల్ల అపమృత్యు దోషం తొలగిపోయి దీర్ఘాయుష్యు సంప్రాప్తిస్తుంది అని చెప్పుకోవచ్చు. ఈ నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ అనే ఈ మంత్రము నమక పాఠములో రెండవ అనువాకంలో మనకు లభిస్తూ ఉంది. నమః శంభవేచ మయోభవేచ అనే ఈ మంత్రములు నమక పాఠంలో 8వ అనువాకంలో లభిస్తాయి. ఇంతకన్నా మంచి విశేషము ఉన్న కొన్ని మంత్రాలు చమక పాఠంలో మనకు లభిస్తూ ఉంటాయి. అది 10వ అనువాకంలో. ఆ మంత్రాలు ఏంటంటే ఆయుర్యజ్ఞేన కల్పతాం, ప్రాణో యజ్ఞేన కల్పతాం, అపానో యజ్ఞేన కల్పతాం, వ్యానో యజ్ఞేన కల్పతాం, చక్షుర్యజ్ఞేన కల్పతాం, శ్రోత్రం యజ్ఞేన కల్పతాం, మనో యజ్ఞేన కల్పతాం, వాక్ యజ్ఞేన కల్పతాం, ఆత్మా యజ్ఞేన కల్పతాం, యజ్ఞో యజ్ఞేన కల్పతాం అని ఈ మంత్రాలు చమ్మక పాఠంలో 10వ అనువాకంలో మనకు లభిస్తాయి. ఆయుష్ యజ్ఞము ద్వారా వృద్ధి చెందాలి, ప్రాణము యజ్ఞం ద్వారా వృద్ధి చెందాలి, అపానము యజ్ఞం ద్వారా వృద్ధి చెందాలి, వ్యానము యజ్ఞం ద్వారా వృద్ధి చెందాలి. మన పంచప్రాణాలుతో కూడిన ఆయుష్ యజ్ఞం కారణంగా అభివృద్ధి చెందుతుంది అని చెప్పబడింది. చక్షుర్యజ్ఞేన కల్పతాం, స్తోత్రం యజ్ఞేన కల్పతాం అన్నప్పుడు జ్ఞానేంద్రియాలు యజ్ఞం ద్వారా మరి ప్రవృద్ధమవుతాయి అని చెప్పబడింది. మనో యజ్ఞేన కల్పతాం, వాక్ యజ్ఞేన కల్పతాం, ఆత్మా యజ్ఞేన కల్పతాం అన్నప్పుడు త్రికరణములు శరీరము, వాక్కు, ఆ తర్వాత మనసు, వీటిని త్రికరణములు అంటారు. ఈ త్రికరణములకు కూడా శక్తి యజ్ఞం ద్వారా సమకూడాలి అని చెప్తూ ఉన్న విషయాలు యజ్ఞో యజ్ఞేన కల్పతాం, యజ్ఞము ద్వారా వృద్ధి చెందాలి అని చాలా విశేషంగా రహస్యాన్ని తెలియజేస్తూ చెప్పబడిన ఈ మంత్రాలు ఎంతో మనకి మేలుని చేసేవిగా ఉన్నాయి. దీనిని అనునిత్యం మనం అనుసంధానం చేయడం వల్ల ఆ మంగళస్వరూపుడైన భగవానుడు మనకి శం కరోతి శంకర, శుభాన్ని కలిగించువాడు కనుక శంకరుడు అనబడ్డాడు. ఆయన యొక్క అనుగ్రహం మనందరి మీద ఉంటుంది అని తెలియజేయడం అవుతోంది. అందరికీ స్వస్తి. ఓం నమస్తే.